బాయ్ ఎండలు అయితే సాగు కొడుతున్నారు. వీళ్ళ పెళ్ళేందో కానీ నా సాగుకి వచ్చినట్టు. హాయ్, నేను మీ ప్రశాంత్ జెట్పులా. ఈ రోజు అయితే నేను ప్రోగ్రామ్కి వెళ్తున్నా. సో మా ఫ్రెండ్ అయితే 22nd రోజున కాల్ చేసి ప్రోగ్రామ్ అయితే ఉన్నదన్నాడు. సరే అని చెప్పేసి నిన్నైతే ప్రోగ్రామ్కి వెళ్ళాము మేమిద్దరం. పెళ్లి దగ్గరికి వెళ్ళగానే మా ఫ్రెండ్ అయితే కలిసిండు. మా ఫ్రెండ్ అయితే బ్యాండ్ కొట్టడానికి వచ్చిండు. నేనైతే వీడియో తీయడానికి వెళ్ళిన. మా జిలేబీ గాడు అయితే ఫోటోలు తీయడానికి వచ్చిండు. ఇతను మాత్రం కూలర్ గాలి కోసం వచ్చిండు. పాపం ఇతను హ్యాండిక్యాప్. మేమైతే పెళ్ళోళ్ళ ఇంటికి 11:30కి అయితే చేరుకున్నాం. అయినా ఏం స్టార్ట్ కాలేదు, అక్కడ ఎవరైతే లేరు. మేమైతే కూలర్ గాలికి అయితే మంచిగా కూర్చున్నాం. 12కి అయితే ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే మా ఫ్రెండ్ గారు అయితే ముందే చెప్పలేదు ఫార్మాలిటీస్ పెళ్లి ఒకటే రోజు అని చెప్పేసి. 12 నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. మాకైతే ఎండలు ఇప్పుడు ఇది పిల్లలు మంచి ఎండలు మట్టి కోసం అయితే వచ్చారు వీళ్ళు. ఈ కాక మాత్రం చాలా సేపటి నుండి తల్లాడుతా ఉండే, ఏదో మాత్రం పలుకుతలేదు, నాకైతే కనబడతలేదు. అది ఇప్పుడైతే పోషమ్మ దగ్గరికి వెళ్తున్నాము. పోషమ్మ చాలా దూరం ఉన్నదని మాకైతే తెలియదు. మేమైతే నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాం. అయితే వాళ్ళైతే కిలోమీటర్ అయితే నడిపించారు మాతోటి. ఇక కింద మీద పడి పోషమ్మ దగ్గర చేరుకోగానే ఈ అమ్మకైతే దేవుడు ఎక్కింది. 3 o'clock అయితే అవుతుంది. అయ్యగారు అయితే సామాన్లు మొత్తం చదువుకుంటాడు ముందే. 3:30కి అనుకుంటా అన్నం అయితే తినడానికి వెళ్ళిన. వీళ్ళు పెళ్లికి ముందే అన్నం అయితే పెట్టేసిండ్రు, అందరు ఆకలితో ఉన్నారు అని చెప్పేసి. 5:30 నుండి అయితే పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయింది. అయ్యగారు అయితే మొత్తం 1 hour లో పెళ్లి అయితే కంప్లీట్ చేసిండు. 8:30కి అనుకుంటా ఫ్యామిలీ ఫోటో గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. 9కి అయితే ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో చేయండి ప్లీజ్.